కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. టాలీవుడ్ లో రాజమౌళికి మాత్రమే సాధ్యమయ్యే రేర్ ఫీట్ ను టచ్ చేశారు మరో ఇద్దరు దర్శకులు. నాగశ్విన్, సుకుమార్ 1000 crore మార్క్ రీచ్ అయ్యారు. కానీ గత ఏడాది ఈ టార్గెట్ మిస్ అయింది. ఈ ఏడాది కూడా ఈ ముగ్గురు దర్శకులు రావడం కష్టమే. ఆ లోటు పూడ్చే నెక్స్ట్ డైరెక్టర్ ఎవరు? ఏ సినిమాలకు 1000 కోట్లు అందుకునే ఛాన్స్ ఉంది? 100 కోట్ల క్లబ్ లోకి సినిమా చేరితే పండుగ చేసుకునే రోజుల నుండి 1000 కోట్లను అచీవ్ చేసే స్థాయికి చేంజ్ అయింది టాలీవుడ్. ఈ క్రెడిట్ రాజమౌళికే దక్కుతుంది. ఎందుకంటే సినిమా తీయడమే కాదు, మార్కెట్ ఎలా చేసుకోవాలో సౌత్ ఇండస్ట్రీకి పాఠాలు నేర్పిన మాస్టర్ ఆయన. ఒక్కసారి అనుకుంటే 2 సార్లు 1000 కోట్లు కొల్లగొట్టిన ఘనత దర్శకధీరుడిది. జక్కన్న వేసిన స్ట్రాటజీనే చాలా మంది తెలుగు మేకర్స్ ఫాలో అయిపోతున్నారు. రాజమౌళి 1000 crore కలెక్షన్ మార్క్ టచ్ చేసే డైరెక్టర్ ఎవరా అని ఈగర్లీ వెయిట్ చేస్తుంటే నాగశ్విన్, సుకుమార్ కల్కి, పుష్ప 2తో బీట్ చేశారు. కానీ గతేడాది ఈ ఫిగర్ మిస్ అయింది టాలీవుడ్. ఈ ముగ్గురు మొనగాళ్లు నెక్స్ట్ ఫిల్మ్స్ లోడ్ చేస్తున్నారు. వారణాసితో గ్లోబల్ మార్కెట్ పై కన్నేశాడు జక్కన్న. కానీ ఈ ఏడాది వచ్చే ఛాన్సే లేదు. నెక్స్ట్ ఇయర్ April 7న థియేటర్స్ లోకి బొమ్మ రాబోతోంది. కల్కి 2 ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. సుకుమార్ చెర్రీతో సినిమాకు స్టోరీనే ఇంకా సెట్ కాలేదు. ఈ లెక్కన 2026ని కూడా స్కిప్ చేసేస్తున్నారు. మరి నెక్స్ట్ ఈ నెంబర్ టచ్ చేసే మూవీస్ ఉన్నాయా అంటే ఉన్నాయని అనుకోవాలి. ఎందుకంటే దురంధర్ లాంటి మూవీ 1000 కోట్లు కొడుతుందని ఎవ్వరూ ఊహించలేదు. అలా మన తెలుగులో హైప్ క్రియేట్ చేస్తున్న సినిమాలైతే చాలానే ఉన్నాయి. 2026లో క్యూరియస్ అండ్ హైప్ పుట్టిస్తున్నాయి కొన్ని హై బడ్జెట్ సినిమాలు. వీటిపై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. అందులోనూ గబ్బర్ సింగ్ కాంబో కావడంతో మెగా ఫ్యాన్స్ లో పిచ్చ హైప్ ఉంది. మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ 1000 crore టచ్ చేస్తే హరీష్ కు గుడి కట్టేస్తారు పవర్ స్టార్ అభిమానులు. ఫ్లాప్స్ తో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న ప్రభాస్ రాజాసాబ్ తో మిస్ అయిన టార్గెట్ ఫౌజీతో ఫిల్ చేస్తాడా? పెద్దితో బుచ్చిబాబు మెగా ఫ్యాన్స్ అంచనాలు అందుకునేనా? బన్నీ, ఎన్టీఆర్ 2026లో వస్తారా? వీళ్ళ తర్వాత 1000 మార్క్ టచ్ చేసే హీరోలెవరు? రాజమౌళి, నాగి తర్వాత 1000 కోట్ల క్లబ్ లోకి జాయిన్ అయ్యే దర్శకుడెవరు? రామ్ చరణ్ RRR తో 1000 కోట్ల టార్గెట్ రీచ్ అయిపోయాడు. కానీ శంకర్ గేమ్ చేంజర్ తో ఫీల్ చెడగొట్టాడు. నెక్స్ట్ పెద్ది లోడ్ చేస్తున్నాడు చెర్రీ. ఇప్పుడు తొలి సినిమాతో 100 కోట్లు మార్క్ టచ్ చేసిన బుచ్చిబాబుకు పెద్దితో 1000 కోట్లు కొల్లగొట్టడం పెను సవాలే. ఈ ఫీట్ టచ్ చేస్తే రేర్ రికార్డే. డార్లింగ్ సినిమా వస్తుందంటే హైప్ క్రియేట్ కావాల్సిందే. గతేడాది జస్ట్ కామియోతో సరిపెట్టేసిన ప్రభాస్ రాజాసాబ్తో బాక్స్ ఆఫీస్ దుల్లగొట్టడం ఖాయమనుకుంటే మారుతి హ్యాండిల్ చేయడంలో తడబడ్డంతో బొమ్మ బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్కబోర్ల పడింది. నెక్స్ట్ హను రాఘవపూడి, ఫౌజీ మీద భారీ అంచనాలున్నాయి. 1000 కోట్లు రీచ్ అవుతుందని ఫ్యాన్స్ గట్టిగా నమ్మేస్తున్నారు. తారక్ నీల్ ప్రాజెక్ట్ డ్రాగన్ షూటింగ్ కూడా కంప్లీట్ కాలేదనేది బస్. అలాగే అట్లీ బన్నీ షూటింగ్ కూడా 25% టాకీ పూర్తయిందట. ఈ లెక్కన ఈ ఏడాది వస్తారా అనేది డౌటే. ఇక నాని, శ్రీకాంత్ వదిలా కాంబో ప్యారడైజ్ తో పెద్ద మార్కెట్ కొల్లగొట్టేందుకే ట్రై చేస్తున్నారు. స్వయంభూతో నిఖిల్, విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యన్ రణబాలితో, డెకాయిట్, గూఢచారి 2తో అడివిశేష్ వాళ్ల ప్రయత్నాల్లో వాళ్ళున్నారు. నెక్స్ట్ 1000 crore కొల్లగొట్టే ఆ డైరెక్టర్ ఎవరో లెట్స్ వెయిట్ అండ్ సీ.